రాజు ఇచ్చిన 10 నాణాలతో ఆ ముగ్గురు కుమారులు గదిని ఎలా నింపారు? అది తెలియాలంటే ఈ కథ వినండి. పూర్వం ధర్మపురి అనే రాజ్యాన్ని వీరభద్రుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా దయగలవాడు. ధర్మబద్ధంగా ప్రజలను పాలించేవాడు. రోజులు గడిచే కొద్దీ రాజుకు వయసు పైబడింది. తన తర్వాత రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించడానికి తగిన వారసుడిని ఎన్నుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. రాజుకు 3 కుమారులు. 3 విద్యాబుద్ధులు నేర్చిన వారే. అయినప్పటికీ వారిలో ఎవరికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉందో పరీక్షించాలనుకున్నాడు రాజు. ఒకరోజు ఉదయం రాజు తన 3 కుమారులను సభకు పిలిపించాడు. వారిలో ఒక్కొక్కరికి చెరో 10 వెండి నాణాలు ఇచ్చి ఇలా అన్నాడు: ఈ 10 వెండి నాణాలతో మీరు ఏదైనా ఒక వస్తువుని కొని తీసుకొని రావాలి అని. అయితే నాదొక షరతు. మీరు తెచ్చే ఆ వస్తువుతో మన కోటలోని ఒక పెద్ద గది మొత్తం పూర్తిగా నిండిపోవాలి అని అన్నాడు. ఏమాత్రం ఖాళీగా ఉండకూడదు. ఎవరైతే ఈ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారో వారే నా తదుపరి వారసుడు అని అన్నాడు. తండ్రి చెప్పిన మాటలు విని 3 కుమారులు ఆలోచనలో పడ్డారు. 10 వెండి నాణాలతో అంత పెద్ద గదిని నింపే వస్తువు ఏమొస్తుందా అని ఆలోచిస్తున్నారు. పెద్ద కుమారుడు నేరుగా సంతకు వెళ్ళాడు. 10 వెండి నాణాలను చాలా ఎక్కువ పరిమాణంలో వచ్చే ఎండుగడ్డి అని భావించి బండ్ల కొద్ది గడ్డిని కొన్ని గదిలోకి చేర్చాడు. కానీ ఆ గది సగానికి మాత్రమే సరిపోయింది. ఆ గడ్డి. రెండవ కుమారుడు కాస్త తెలివిగా ఆలోచించి ఎండుగడ్డి కంటే తక్కువ బరువు ఉండి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేది ఆ పత్తిని కొని తీసుకొని వచ్చాడు. గదిని నింపే ప్రయత్నం చేశాడు. కానీ అది కూడా గదిని 3/4 వంతు మాత్రమే నింపగలిగింది. ఇంకా ఖాళీగా మిగిలే ఉంది. ఇక చిన్న కుమారుడు వంతు వచ్చింది. అతను సాయంత్రం దాకా ఎక్కడికి వెళ్ళలేదు. చీకటి పడుతున్న సమయంలో సంతకు వెళ్ళి కేవలం 2 వెండి నాణాలు ఖర్చు చేసి ఒక మట్టి ప్రమిద, కొద్దిగా నూనె, ఒక ఒత్తి కొని తీసుకొచ్చాడు. రాజుగారు మంత్రులతో కలిసి ఆ గది వద్దకు వచ్చాడు. చిన్న కుమారుడు ఆ గది మధ్యలో నిలబడి మట్టి ప్రమిదలో నూనె పోసి ఒత్తి వేసి దీపం వెలిగించాడు. క్షణాల్లో ఆ దీపం వెలుగు గదిలోని చీకటిని పారద్రోలి గది మూలమూలాల నిండిపోయింది. గదిలో అంగుళం కూడా ఖాళీ లేదు. వెలుగు వచ్చింది. చిన్న కుమారుడి అద్భుతమైన సమయస్ఫూర్తికి రాజుగారు ఎంతో సంతోషించారు. కేవలం వస్తువులతోనే కాదు, జ్ఞానం అనే వెలుగుతో అజ్ఞానం అనే చీకటిని పారద్రోలాలి. ఆ చిన్న కుమారుడికి బుద్ధిబలం చాలా ఉంది. ఇతనే ఈ రాజ్యానికి సరైన వారసుడు అని ప్రకటించాడు రాజు. కథలో నీతి: బుద్ధిబలం ముందు ధనబలం, కండబలం ఎందుకు పనికిరావు. ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి శారీరక శ్రమ కన్నా సరైన ఆలోచన మరియు సమయస్ఫూర్తి చాలా ముఖ్యం.